ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాలంలో ఇలాగ మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనాన్ని మూలవాక్యంగా నేను చదువుతాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఈ మాట దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. దేవుడు ఆదరిస్తాడట. ఎలా ఆదరిస్తాడు అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఈ లోకంలో చాలా మంది మనల్ని ఆదరిస్తారు, చాలామంది మనల్ని ప్రేమిస్తారు. అందరూ ప్రేమించే దానికంటే తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది. అందరూ ఆదరించే దానికంటే తల్లి గొప్పగా ఆదరిస్తుంది. తల్లికి మించి ప్రేమించేవాళ్ళు, తల్లికి మించి ఆదరించేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఎందుకంటే అమ్మ కన్నా మిన్నైన ప్రేమ ఏముంటుంది? అలాంటి ఉన్నతమైన ప్రేమతో ప్రేమించేది తల్లి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మాట్లాడుతూ, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఇక్కడ దేవుడు కూడా తల్లి ప్రేమ గొప్పది అనే మాట ప్రస్తావన చేస్తున్నాడు. ఒకని తల్లి అంటే తల్లి అందరికంటే ఎక్కువగా ఆదరిస్తుంది అనే మాట చెప్పి, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను అంటే తల్లి అందరికంటే ఎక్కువగా ఆదరించింది. ఆ మాట వాస్తవమే. కానీ తల్లి కంటే ఇంకా మిన్నగా ఆదరించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమిటి తల్లి ప్రేమకు దేవుని ప్రేమకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, తల్లి ప్రేమించటానికి కొన్ని హద్దులు ఉన్నాయి. తల్లి ప్రేమకు హద్దులు ఉన్నాయి. ఆ హద్దులలో మాత్రమే పరిమితంగా తల్లి మనల్ని ప్రేమిస్తుంది, తల్లి మనల్ని ఆదరిస్తుంది. ఆ హద్దు దాటిన తర్వాత తల్లి కూడా మనల్ని ఆదరించడం మానేస్తుంది. కొన్ని పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు, తల్లి మాటకు లోబడుతూ ఉన్నప్పుడు, లేక తండ్రి మాటకు విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి ఆలోచనకు అనుగుణంగా మనం నడుచుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు, ఆదరిస్తారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా హృదయాన్ని గాయపరిచే పని గనక మనం చేసామనుకో, తల్లి ఆదరించాల్సింది పోయి మనల్ని ద్వేషించడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ తల్లికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనము పాపులమై ఉండగలే దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. నశించిపోతూ ఉన్నప్పుడు అంటే మనం దేవుణ్ణి ద్వేషించినప్పుడు, దేవుని అసహించుకున్నప్పుడు, దేవుని వ్యతిరేకించినప్పుడు, దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు సైతం దేవుడు మనల్ని ప్రేమించి మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ప్రాణం పెట్టడమే కాదు, చనిపోయి మరలా తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆ ప్రేమను పంచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన తల్లి ప్రేమ కంటే మిన్నైన ప్రేమతో ప్రేమించిన వాడు. తల్లి ఆదరించేదానికంటే మిన్నగా మనల్ని ఆదరించదగినవాడు. ఈరోజు ఒకవేళ ఆదరణ కోల్పోయి ఆవేదనలో, కృంగుబాటులో, నిరుత్సాహంలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఆదరణ లేక ఉన్నవాడా, లేక ఆదరణ లేక ఉన్నదానా, నేను నీకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నిన్నేమాత్రం విడువను, నిన్నెన్నడూ ఎడవాయను, నిశ్చయముగా నేను నిన్ను ఆదరించెదను. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న భరోసా. దేవుని మీద నీకు నమ్మకం ఉందా? దేవుని మీద నీకు విశ్వాసం ఉందా? దేవుడు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తాడనే విశ్వాసం, నమ్మిక గనక నీకుంటే ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అయితే ఒక మాట, దేవుడు ఎలా ఆదరిస్తాడు?
ఎక్కడ ఆదరిస్తాడు అంటే కింద మాటలో అంటాడు, యెరూషలేములోనే ఆదరించబడెదరు. మనం ఆదరించబడే స్థలం ఒకటి ఉంది, అది యెరూషలేమట. యెరూషలేము అంటే దేవుని సన్నిధి కలిగిన స్థలం. ఒక మాట చెప్పాలంటే దేవుని సన్నిధి అని చెప్పొచ్చు యెరూషలేము. పరలోకానికి ఉన్న పేరు యెరూషలేము, దేవుని మందిరానికి ఉన్న అది పేరు యెరూషలేము. దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలోనే మనం ఆదరించబడతాము అన్నాడు. ఈరోజు మనకు ఆదరణ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇరుగు పొరుగు వారిని వెతుక్కుంటాం, స్నేహితులను వెతుక్కుంటాం, బంధువులను వెతుక్కుంటాం, రక్త సంబంధికులను వెతుక్కుంటాం, ఇంకా లోక సంబంధమైన రకరకాల విధానాల్లో మనము ఎవరన్నా ఆదరిస్తారేమోనని మనుషులు ఆదరణ కొరకు ఎదురు చూస్తాం. మనుషుల ఆదరణ ఎంతవరకు తెలుసా? వాళ్ళు మనతో బాగా ఉండాలనుకున్నప్పుడు మాత్రమే మనల్ని ఆదరిస్తారు. ఒకవేళ వాళ్ళకు కూడా సమస్య ఎదురైందనుకోండి, ఆ సమస్యలో మనల్ని వాళ్ళు ఆదరించలేరు. ఒకవేళ మనం వాళ్ళ కొరకు ఆదరించమని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఏందో తెలుసా? నాకే ఆదరణ లేక నేను బాధపడతా ఉంటే నేను నిన్నేం ఆదరించానక్క, నేను నిన్నేం ఆదరించానన్నా అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆవేదనతో ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఈరోజు నీకు దేవుడిచ్చే ఆదరణ కావాలి అంటే, దేవుడిచ్చే సమాధానం కావాలి అంటే, దేవుడిచ్చే నెమ్మది ప్రశాంతత కావాలంటే నీవు యెరూషలేము అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని పాదాల దగ్గర మోకరిల్లాలి. నీ అవసరం ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ కన్నీళ్ళు ఏదైనా, నువ్వు ఎదుర్కొనే ఆటుపోట్లు ఏవైనా దేవుని సన్నిధిలోకి వెళ్ళి వినయ మనస్కులమై మనం మోకరిల్లినప్పుడు, దేవుని సన్నిధిలో మనం శిరస్సు వంచి సాగిలపడినప్పుడు దేవుడు గొప్ప ఆదరణను మనకి కలుగజేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు హన్నా, మనందరికీ తెలుసు. ఆమెకి సంతానం లేదు, చాలా ఆవేదనతో ఉంది. ఎందుకంటే తనకి వైరి అయిన పెనిన్నా ఉంది. ఈమెని విసిగిస్తూ వేధిస్తూ ఉన్న పరిస్థితి, సంతానం లేదు. ఆ ఆవేదన తట్టుకోలేక పరుగు పరుగున దేవుని సన్నిధిలోకి వెళ్ళింది, మోకరించింది, ఎక్కెక్కి ఆడవటం మొదలుపెట్టింది, మూలుగుతూ ఉంది, కన్నీళ్లు గారుస్తూ ఉంది. ఆ మూలుగులు కన్నీళ్లు ఆవేదనతో దేవుని సన్నిధిలో తన హృదయమును కుమ్మరించినప్పుడు దైవజనుడైన హేలీ అన్నాడు, ఏమ్మా అంత అలాగా తాగకపోతే ఏం పోయింది, మత్తురాలవై మూలుగుతున్నావు అని అంటే, ఏలినవాడా, నీ దృష్టికి నన్ను నీచమైన దానిగా ఎంచొద్దు. నాకు కలిగిన మనోదుఖమును బట్టి నేను అలా ఉన్నాను, నాకు కలిగిన కష్టాన్ని బట్టి నేను అలా ఆవేదన పడుతున్నానే కానీ నేను తాగలేదయ్యా, మద్యాన్ని సేవించలేదు అంటే, అప్పుడు హేలీ ఒక మాట అంటాడు, అమ్మా యెహోవా యొద్ద నీవు చేసుకుని మనవి ఆయన నెరవేర్చునుగాక అని. నిజమే, ఆ మాట పలికినప్పుడు దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, హన్న నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. తిరిగి వెళ్ళిపోయింది, ఆ రోజు నుంచి దుఃఖముఖిగా నుండుట మానేను. అంటే తనకి ఆవేదనకి ఆదరణ ఎక్కడ దొరికిందంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే నీకు దేవుని స్వరం వినపడుతుంది, దేవుడు కలిగించే ఆదరణ కలుగుతుంది, దేవుడిచ్చే సమాధానం కలుగుతుంది, నువ్వు ఎదుర్కొనే సమస్యకు పరిష్కారం దేవుని సన్నిధిలోనే దొరికింది. ఆ తర్వాత ఆమె ఆదరించబడటమే కాదు, ఒక ప్రవక్తని తన గర్భం ద్వారా దేవుడు లోకానికి అందించాడు. అతడు ఎంత గొప్పవాడయ్యాడంటే రాజులను అభిషేకించే ప్రవక్త అయ్యాడు. ఎంత ఆశ్చర్యం! హన్నా ఆదరణ లేక ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆదరించటమే కాక తన అవసరత తీర్చి తన ద్వారా సమాజానికి మేలు కలుగునట్లు చేశాడు. ఈరోజు నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించి దేవుణ్ణి ప్రార్థించగలిగితే, దేవా నేను ఆదరణ లేక ఉన్నాను, ఆవేదనతో ఉన్నాను, కృంగుబాటులో ఉన్నాను, నిరుత్సాహంలో ఉన్నాను, దిగజారిపోయిన అనుభవంలో ఉన్నాను, ఆత్మీయతను కోల్పోయిన అనుభవంలో ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయండి తండ్రి అని ఒక్క మాట నువ్వు ప్రార్థించగలిగితే నీ అవసరత ఏదైనా దేవుని వాక్యం చెప్పిద్ది, క్రీస్తు యేసు మహిమౌశ్వర్యములో ప్రతి అవసరత తీర్చబడును. ఈరోజు అప్పుల బంధకాల్లో నలిగిపోతున్నావో, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నావో, పిల్లలు మాటినని పరిస్థితుల్లో బాధపడుతున్నావో,
ఉద్యోగ ప్రయత్నాల్లో కృంగిపోతూ ఎప్పటికీ నాకు ఉద్యోగం వచ్చును అని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయగలిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఆదరణను నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుంటావు. గొప్ప ఆనందాన్ని నువ్వు అనుభవించే దినాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చిన్న మాట తల వంచి ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. నాయనా, బిడ్డలు ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడవు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నావు. నీకు మొర్రపెడుతుండగా, విజ్ఞాపన చేస్తుండగా ఇదిగో ఇందులో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక రుగ్మతలు, బలహీనతలు, సమస్యలు, వేదనలు యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. గొప్ప నెమ్మది, ఆదరణ, సమాధానం దయచేయండి. ఇది మొదలుకొని వారిని నూతన ఆశీర్వాదపు దీవెనలతో నింపమని, ఆత్మ కలిగించే ఆదరణ వారి హృదయాలకు కలుగు చేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికి వందనాలు. తప్పకుండా ప్రతిరోజు ఈ వాగ్దానాలు చూడండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.